మీరొక్కటి ఆలోచించండి, స్వామివారు ఆదివరాహస్వామి కన్నా వేరు కారు. అయినప్పుడు వెంకటేశ్వర స్వామి వారు ఆదివరాహస్వామి దగ్గరికి వచ్చి, స్వామి నేను ఇక్కడ ఈ కారణానికి ఇలా వెలవాలనుకుంటున్నాను, ఈ అవతారంలో ఇక్కడ ఈ ప్రదేశంలో ఉంటాను, కాబట్టి ఇంత మేర భూమి నాకు ఇవ్వండి అని ఆయన అనొచ్చు. కానీ ఆయన అలా అనలేదు. నేను భక్తుల్ని అనుగ్రహించడానికి ఈ తింత్రిణీ వృక్షం కింద నీడ తిరగని చింత చెట్టు అని ఉండేటప్పుడు ఆ చెట్టు కింద భూమి నాకు ఇమ్మని అడిగారు. ఆనందలయ విమానం ఇప్పుడున్న చోట ఉండడానికి అడిగితే, ఆదివరాహస్వామి యుగ నియమం అని ఒకటి ఉంటుంది. ఈ యుగంలో ఏదైనా ధనం ఇచ్చి పుచ్చుకోవాలి. ముందు నేను వచ్చాను కాబట్టి ఇది వరాహక్షేత్రి, కాబట్టి మీకు ఇక్కడ భూమి కావాలి అంటే ధన మౌల్యేన గృహ్యతాం, మీరు డబ్బు ఇచ్చి పుచ్చుకోండి అన్నారు. లక్ష్మి కొల్హాపురంలో ఉంది కాబట్టి ఒక పని చేయండి, మీకు నేను వరం ఇస్తున్నాను. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ వరం. ఈ వరం నేను మీకు ఇస్తున్నటువంటి ద్రవ్యం. మొట్టమొదట మీ దర్శనం చేస్తారు వచ్చిన భక్తులు, మొదటి నైవేద్యం కూడా మీకే పెడతాను. మీరు ఈ రెండింటినీ ధనంగా స్వీకరించి నాకు భూమి ఇవ్వండి అని అడిగారు. ఆదివరాహస్వామి దానికి అంగీకరించి భూమి ఇచ్చారు. అంతటి మహానుభావుడు వెంకటేశ్వరుడు నిజంగా ఆదివరాహస్వామిని భూమిని ఇమ్మంటే ఇవ్వడా, తీసుకోలేడా? ఆయన అంత పద్ధతి పాటించాడే, అంత నియమం పాటించాడే, రుణపత్రం రాసిచ్చి వివాహం చేసుకున్నాడే. అన్ని చేసినటువంటి పరమాత్మ యుగంలో పాటించవలసిన ధర్మాన్ని తూచా తప్పకుండా అంత బాగా పాటించాడు. ఆయన ధర్మాచరణం చూసినప్పుడు మనం ఒక వరుస క్రమంలో వెళ్ళడానికి అసలు ఎందుకు తోసుకోవాలి? మనం ఆయన దర్శనం చేసేటప్పుడు క్రమశిక్షణతో వెళ్ళి ఆయన ఏ క్రమశిక్షణ పాటించారో, ఆయన ఎట్లా అవతారంలో భూమిని పొందారో అట్లా మనం కూడా నియమబద్ధమైన జీవితాన్ని, అటువంటి ధర్మాచరణాన్ని పొందడానికి నిజానికి నా దృష్టిలో వేరు గ్రంథముల అవసరం లేదు. వెంకటేశ్వర స్వామి వారి అవతార ప్రశస్తి తెలుసుకుంటే అదే నిత్య జీవితంలో ధర్మాచరణానికి చాలా పెద్ద పీట వేస్తుంది.